కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కను పాపవలెను, గడచిన కాలము కను పాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులిక కలత చెందిన వేళ, ఆదరణయులిక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడెదం ఎల్లప్పుడు, నాదుని పొగడెదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థాన ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి మీరు ఉండము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలిగిన హృదయాలు దయచు నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా అయా మేమందరము నా తండ్రి మీ రహస్యరాకుడుకు ఆయుత్తపడగలని గొప్ప ధన్యత భాగ్యము దయచుమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 22వ నెంబర్ పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 22వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. కోసమే జీవిస్తున్న యజమానుడా, నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా.
పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. నలువది ఏండ్లు నీ అగ్ని వంటి మాటలు మోషే నోటితో ప్రకటింపచేసావా. నలువది ఏండ్లు నీ అగ్ని వంటి మాటలు మోషే నోటితో ప్రకటింపచేసావా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీకోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహాత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించచ్చు. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆమెన్, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి ఆమెన్. కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఈ సంవత్సరం అంతా నడిపించిన నమ్మదగిన నాయకుడు రాబోయే సంవత్సరం అంతయు రాకడ దినం వరకు మనలందరినీ నడిపించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభమును ప్రకటించుచున్నాను. సియోన్లో నుండి శుభవార్త దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ప్రభుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేస్తూ ప్రభుకు స్తోత్రాలు అని చెప్పుకోండి. చాలా నమ్మదగిన దేవుడు ఆయన. ఈ సంవత్సరం అంతా మనకు తోడై ఉన్నారు ఆయన. గడిచిన కాలాలన్నీ ఆయన మనకు తోడై ఉన్నారు. రాబోయే కాలాలన్నీ ఆయన మనకు తోడై ఉంటారు. తాను సెలవిచ్చిన ప్రతి మాట క్యాలెండర్ మీద ఉన్న అనుదిన వాగ్దానము దేవుని యొక్క వర్తమానం ప్రకటించబడేటప్పుడు ఆయన తెలియపరిచే ఆయన ప్రవచనాల సారాంశము కలలో కానీ దర్శనంలో కానీ ఆయన కనబడి మనకు చేసిన ప్రమాణము లేదా మనతో చేసిన నిబంధన ప్రతిదీ ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. ఆయన చేసిన ఉపకారాల్లో చాలా వాటిని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. దేవుని చిత్తమైతే నూతన సంవత్సరంలో ఆయన చేసిన మేలుల ఆ క్రమం, ఆ మెసేజ్ ఒక 2-3 వారాలు చెప్పాలని ప్రభునందు నేను ఆశపడి నిరీక్షిస్తున్నాను. చాలా ఉపకారాలు చేశారు ఆయన. మనల్ని క్షమించారు ఆయన. ప్రపంచంలో ఉన్న న్యాయస్థానాల న్యాయమూర్తులు క్షమించినా ఒకవేళ ఆ మనిషికి లేదా సదరు వ్యక్తికి దేవుని యొక్క క్షమాపణ దొరకకపోతే అతడు నిరంతరము పాపియే జీవిస్తూ ఉంటాడు. అతని దోషం ఎప్పటికీ పరిహారం పొందదు, పరిహరించబడదు. పరలోకపు న్యాయాధిపతి అయి ఆయన మనల్ని క్షమించారు. ఆయన ఇక ఆయన క్షమించారనంటే మన మనసు తేలికవుతుంది, మన హృదయంలో ఉన్న భారం తొలగిపోతుంది. ఇలాంటి మేలులు ఎన్నో చేశారు. అందుకని 2022 సంవత్సరం ఒకవేళ యేసుక్రీస్తు యొక్క రాకడ ఆలస్యమైతే మనం ఇంకా ఆయన చేసిన జరిగించిన ఉపకారాలను తలంచుకుని ఇంకా ఎక్కువగా ఆయన కృపాసనం వద్ద చేరి కృతజ్ఞతా స్తుతితో ఆయనకి ఇంకా సంతోషాన్ని కలిగిద్దాం. మనలో కొందరు ఆయనకు ఆయాసాన్ని కలిగించిన సంగతి జ్ఞాపకం చేసుకుందాం.
ఇట్టి పనులు చేసి మీరు నన్ను ఆయాసపరిచితిరి అని ఆయన తన ప్రజలతో చెప్పినప్పుడు వారు నిజమే అని ఒప్పుకోలేదంట. ఏ పనులు చేసి నీకు ఆయాసాన్ని కలిగించాం మేము అని తిరిగి ఆయనను అడిగారంట. ఆయన మూర్ఖుల అజ్ఞానుల వీళ్ళు, ఆ ప్రజలు అర్థం కాదు. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? బైబిల్ అడుగుతున్న ప్రశ్న. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? కనుగొనగలిగితే దేవుణ్ణి ఏ విషయంలో ఆయాసపరిచామో, మనుషుల్ని ఏ విషయంలో దుఃఖపరిచామో, వాళ్ళు సేవకులైనా, వారి విశ్వాసులైనా, వారి తల్లిదండ్రులైనా, ఇంటివారైనా, వారు మనతో పాటు ఉన్న మనుషులు, అది గ్రహింపు వస్తుంది. నూతన సంవత్సరంలో గ్రహింపు లేకుండా ఎలా ప్రవేశిస్తాం మనం? జరగబోయేది గ్రహించడానికే దానియేలుకి గ్రహింపు శక్తిని ఇవ్వడానికి గాబ్రియల్ దేవదూత పరలోకం నుండి దేవుని యొద్ద నుండి పంపబడ్డారు. తెలుసా మీకు? మనకు గ్రహింపు శక్తి ఉండాలి. గ్రహించిన వారు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపం ఉన్న చోట పరిహారం జరుగుతుంది. పశ్చాత్తాపం ఉన్న చోట సమాధానం కలుగుతుంది. సదరు వ్యక్తి, అది నేనైనా, నా తప్పిదాల కొరకు, అది మీరైనా, మీ పొరపాట్ల కొరకు, ఇంకా ఎవరైనా వారి యొక్క అతిక్రమాల కొరకు, వారి దోషాల కొరకు, ఇఫ్ దే రిపెంట్, వారి పశ్చాత్తాపడితే వారిలో సమాధానం ఉంటుంది. వారి ఆత్మ సమాధానంగా ఉంటుంది. ఆత్మకు నెమ్మది లేని పరిస్థితుల్లో శరీరానికి తాత్కాలికమైన టీవీలో వచ్చే సినిమాలు, మొబైల్స్లో వచ్చేవి, కంప్యూటర్ సిస్టమ్స్లో, ల్యాప్టాప్లో వచ్చేవి తృప్తిని కలిగిస్తాయంటారా? నెమ్మదిగా ఉన్నాము అని అనుకుంటానంట ప్రజలు. అప్పుడే ఆయన వస్తున్నారని రాయబడింది. ప్రజలందరూ అనుకుంటున్నారంటే నెమ్మదిగా ఉంది. లోకులందరూ అనుకునే మాట నెమ్మదిగా ఉంది. వారి ఆత్మలో నెమ్మది ఉందా? విమోచనం లేని చోట నెమ్మది ఎలా ఉంటుంది? విమోచకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఆత్మలో జరిగిన మరణాన్ని కొట్టివేసి తన ఆ మరణ శిక్షను భరించి, టు బేర్ ది బర్డన్ ఆఫ్ డెత్, ది బర్డన్ ఆఫ్ కర్స్, ఆ శాపం యొక్క బరువుని ఆయన మోయడానికి మనుషులందరినీ, వారు ఒక దేశ ప్రజలు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన మనుషులు కాదు, ప్రపంచమంతా ఉన్న మానవాళి, సకల మానవులు, మనుషులందరి కొరకు ఒక విమోచకుడు బయలుదేరి వచ్చారు. విడిపించుటకు తన రక్తాన్ని కార్చారు. తన రక్తం వలన మనల్ని విడిపించిన వారికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక అని వ్రాయబడింది ప్రకటన 1:6 కదా. విమోచన ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. విమోచింపబడి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. కొన్ని కట్లు ఉన్నాయి మనకు తెలియకుండావి మన చుట్టూరు చాలా గట్టిగా మనం కదలకుండా ఆత్మీయస్థితిలో బంధింపబడి ఉన్నాయి. అందుకే ఎక్కువగా స్తుతించి ఆరాధించేది ఆటంకాల మధ్య, స్వతంత్రత లేని స్థలంలో కదా, అంత ఓపెన్గా ఆరాధించే పరిస్థితులు లేవు కదా. అయినా కానీ సౌండ్ సిస్టమ్ తక్కువ పెట్టి
మన ప్రాణాత్మ శరీరాల స్వరాల్ని పెంచుతూ, ఆ శబ్దాన్ని పెంచుతూ, ఎందుకు ఆరాధిస్తున్నాం అనగా ఆరాధించడం వలన ఎరుకో ప్రాకారాల్లో కుప్పకూలిపోయాయి. ఆ స్తుతి ఆరాధన వలన కట్లు తెగుతాయి. బంధింపబడిన వారమై నూతన సంవత్సరంలో అడుగు పెడదామా? విమోచింపబడిన వారమై నూతన సంవత్సరంలో అడుగు పెడదామా? మనం ఆలోచించుకోవాలి. నూతన సంవత్సరంలో ఎలా ప్రవేశించాలి? మనం పడిపోయిన వారమై అడుగు పెడదామా? నిలబడిన వారమై అడుగు పెడదామా? నీతిమంతులు 7 సార్లు పడిపోతారంట. అయినా కానీ యెహోవా వారిని, పడిపోవారందరినీ లేవనెత్తువారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి లేని మనుషులమైన మనల్ని ఎవరో నీతి లేరు, ఎవరికో నీతి లేదని మనం వేలెత్తి చూపిస్తున్నామే. మనకు నీతి లేదు. ఒకప్పుడు స్వనీతిని ఆధారం చేసుకుని జీవించే కాలం అది. ఆ కాలంలో నీతి లేని మనల్ని ఆయన అందరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చి తీర్చి, ఆయన రక్తం వలన నీతిమంతులుగా మార్చి, ఆయన పునరుత్థానం వలన నీతిమంతులుగా మార్చి, నీటి బాప్తిజమం వల్ల నీతిమంతులనే ముద్ర వేసి, ఈ క్రియలు చేయండి నీతిమంతులకు తగినవి ఇవే అని నేర్పించి బోధించి, మనల్ని నీతిమంతుల స్వాచ్యంలో, నీతిమంతుల ఆ సంఖ్యలో, నీతిమంతుల గుంపులో చేర్చింది దైవం ఆయన యొక్క దయలో. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు పడిపోయినా కానీ దేవుడు లేపుతారు. లేకండి, కొంచెం ఆత్మీయస్థితిలో కుర్చీల మీద నుండి లేవమని బైబిల్ చెప్పట్లేదు. నేల మీద నుండి లేవమని దేవుడు చెప్పట్లేదు. ఆత్మీయ స్థితిలో లేచి నిలబడమంటున్నారు ఆయన. అబ్రహాము ఆయన సన్నిధిలో నిలవబడ్డారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అండ్ గ్రేట్ ప్రాక్టీస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్ అబ్రహాం. అది చాలా 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 పెద్ద అనుభవం, ప్రాక్టీస్, క్రియాపూర్వకమైన అనుభవం మన పితరులైన అబ్రహాంకి. హీ యూస్ టు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్. ఆ నీడ అందరి మీద పడిందండి. పితరుడు కదా, పెద్ద ఆయన కదా, కాబట్టి ఆ నీడ, ఆ ప్రభావం అందరి మీద పడింది. మోసం చేసిన మాట వాస్తవం, కానీ మనోడైన యాకోబు తర్వాత స్టడీ అయ్యాడు. మన పిల్లలు ఒకవేళ పడిపోయినా మన తర్వాత తరాల్లో మనం కానీ చివరి వరకు అండి నిలబడి ఉంటే వాళ్ళు కూడా నిలబడే ఉంటారు. వాళ్ళు పడిపోయినా తిరిగి నిలబడతారు. దేవుని ఎదుట నిలబడటం నేర్పించారు మోషే ప్రవక్తకు దేవుడు. దేవుని ఎదుట నిలబడటం తెలిసింది ప్రవక్త అనే ఏలియాకు. హెచ్కేల్తో ఆయన చెప్పారు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుమో, నేను నీతో మాట్లాడాలి. నరపుత్రుడు నిలవబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పేరు హెచ్కేల్. కానీ పరిశుద్ధాత్మ ఆయన లోనికి వచ్చి అతనిని చక్కగా నిలబెట్టారని రాయబడింది. ఆత్మవర్షం కురిసేది ఎండిన భూమి అయినా ఆత్మీయ జీవితాల్ని తడపడానికి, తర్వాత పుష్పింప చేయడానికి మాత్రమే, చిగురింప చేయడానికి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం మనల్లో సమృద్ధిగా దిగొచ్చేది మనం సరిగ్గా నిలబడడానికి. సరిగ్గా నిలబడండి, తప్పులు ఒప్పుకోండి. నేను ఏ తప్పు చేయలేదు అనటమే చాలా పెద్ద నేరం. ఒక రోజున దేవుడు నిన్ను నేరస్తుల గుంపులో నిలబెట్టేస్తారు.
నేను నీతిమంతుడిని అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది చాలా పెద్ద తప్పు. అది నిన్ను నీవు పరీక్షించుకో చాలు. ప్రత్యక్ష గుడారం కూడా నిలబెట్టమని దేవుడు చెప్పారు. అదే మనం చదవబోతున్న మూలవాక్యంగా. ఏ స్థితిలో నీవు పడితేవో ఆ స్థితిలో నుండి నువ్వు లేచి నిలబడమని హెచ్చరిక చేశారు. మొదటి క్రియలు చేయి, మారు మనసు పొందమన్నారు దేవుడు. ప్రస్తుత క్రియలు నేను చేస్తున్నాను అనే వాడితో దేవుడు అంటున్నారు, మొదటి క్రియలు చేయి. మొదట నీకున్న ప్రేమ నేను కోరుకుంటున్నాను. అది మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం, మొదటి ప్రేమ. అది దేవునికి కావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని, చాలామంది వింటారు కానీ ఆచరణలో పెట్టరు. మీరు అలాంటి వారిగా ఉండమాకండి. తర్వాత మీ ఇల్లు ఇసుక మీద కట్టుకున్నానే అని బాధపడిన ప్రయోజనం లేదు. అప్పటికి ఇల్లు పడిపోయి ఉంటుంది. నేను చెప్పట్లా, యేసుప్రభులు వారు చెప్పారు. ఏమన్నారంటే, నా మాటలు విని కూడా ఆ ప్రకారంగా చేయనివాడు ఇసుక మీద పునాది వేసిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదొచ్చెను, ఆ ఇల్లు పడిపోయాను, దాని పాటు గొప్పది అని అన్నారు ఆయన. మనం దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. వెంటనే గ్రహింపు ఉండాలి మనకు. నాతోనే మాట్లాడుతున్నారు ఈయన. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన పొరపాట్లు వాక్యం ద్వారా తెలియపరుస్తారు. రోషం కలిగిన సేవకులు గద్దిస్తారు, గద్దించుకుంటారు, తాము గద్దించుకుంటారు, వాళ్ళు ఇతరులను గద్దిస్తారు. రోషం లేనోడు ఇతరులను గద్దిస్తాడు, తాను గద్దించుకోడు. తాను సరిచేసుకొని వాడు ప్రసంగం చేసిన అవతల వాళ్ళు నిలబడతారు, వీడు పడిపోయి ఉంటాడు. మళ్ళా చెప్పనా, ఇతరులకి ప్రసంగికుడిగా, పెద్ద రెవరెండ్గా, పెద్ద బోధకుడిగా, పెద్ద పాటలు పాడేవాడిగా, అబ్బో పెద్ద పరిచయం చేసేవాడిగా ఉండి తాను గద్దించుకోడే అతడు పడిపోయి ఉంటాడు. అతని గద్దింపులకి ఇతరులు నిలబడతారు. ఇతరులను నిలబెట్టి అతను పడిపోయి ఉంటాడు. అందుకని ఇది రెండంచుల ఖడ్గం. ఒక వ్యక్తి, అది నేనైనా ఎవరైనా కానీ, అది మీరైనా కానీ, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటప్పుడు, బోధించేటప్పుడు అది రెండంచుల ఖడ్గం. కాబట్టి ఎదురున్న వారిని అది నరుగుతూ వెళ్తుంది, చెప్పేవారిని కూడా నరుగుతుంది. ప్రతి ప్రసంగంలో నేను రూపాంతరం చెందుతూ ఉంటాను. అది నా సొంత అనుభవం. ఆయన సన్నిధిలో దేవుడు మాకు ఇచ్చిన అనుభవం. ప్రతి ప్రసంగంలో ఏదైతే చేయనో దానిని చెప్పను, ఏదైతే ఆచరిస్తున్నానో దానిని మాత్రమే నేను బోధిస్తాను. అది ప్రత్యక్ష గుడారం నిలబెట్టమని దేవుడు చెప్పిన తర్వాత ఆ మాట విని నిలబెడతానులే అనలా మోషే. ఏమన్నారు? లేవీయులతో, అహరోనుతో, యాజకులతో, బెస్లేలతో ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టే పని చేద్దామని చెప్పి ప్రత్యక్ష గుడారం అనబడిన మందిరాన్ని నిలబెట్టారు. అప్పుడు సంపూర్ణమైంది పని. నువ్వు నిలబడితే నీ పని సంపూర్ణమైనట్లు. మర్చిపోవద్దు, మనం నిలబడితే మన పని సంపూర్ణమైనట్లు. అలాగున సంపూర్తి అయిన తర్వాత దేవుడు వచ్చేసారు ప్రత్యక్ష గుడారం. మేఘస్తంభం నుండి ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేసారు. పరలోకం నుండి ఆయన దేవుని యొక్క మందిరం, ఆ పరిశుద్ధ స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్లోకి వచ్చేసారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నుండి మోషేని పిలవటం ప్రారంభించారు. మనం ఆత్మీయ జీవితంలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం పడిపోవాలని గట్టిగా తోస్తున్నాడు సాతాను. విన్నారుగా మొన్న, నువ్వు నన్ను గట్టిగా తోస్తేవి నేను పడినట్లు, కానీ యెహోవా నాకు సహాయం చేస్తున్నావు. చాలామందిని పడేస్తాడు వాడు. దేవుడు చెప్పారు కదా, తోకతో పడేస్తాడంట. మన చేతులు కాళ్ళు లేవుగా వాడికి, మనకి చేతులు కాళ్ళు లేవు.
వాడి రెండు అవయవాలు పనిచేస్తున్నాయి. ఒకటి తల, ఆ తలలో ఉన్న నోరు, రెండోది తోక. ఆ తోకతో పడేస్తాడంట నక్షత్రాల్ని. నక్షత్రాలు లాంటి వారిని, ఆకాశంలో ఉన్నవారిని, పై ఆకాశంలో అనగా ఆకాశము ఆత్మీయ జీవితంలో ఎత్తుగా ఉన్నతమైన అనుభవాల్లో ఉన్నవారి గురించి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. తోకతో పడేస్తాడంట. మగ శిశువు ఉన్నాడే, తోకతో పడేయడానికి అతడు కనబడట్లా. ఆ స్త్రీ గర్భంలో ఉన్నాడుగా. సంఘంలో ఎందుకు ఉండాలి? ఏ సంఘంలో అయినా పర్వాలేదు, ఒకటే సంఘం వెళ్ళిపోతే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రపంచంలో, ఆయా సంఘాలు మారేవారు. మొన్న ఒకరితో మాట్లాడుతూ అదే చెప్పాను. నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లైంట్ పెడితే అవతల సేవకుల మీద, సంఘ పెద్దల మీద, తోటి విశ్వాసుల మీద నేను అన్నాను, నీ ప్రాణం పోయే వరకు నీ సంఘంలో నీ ఉండు, మానగాక నీ సేవకుడిని వదిలేసి ముందు నీ సంఘాన్ని విడిచిపెట్టొద్దు, తర్వాత నీ సేవకుడిని విడిచిపెట్టొద్దు. నీ సంఘ పెద్దల్ని గురించి ఆలోచించగాక. వాళ్ళు వదిలే, వాళ్ళ సంగతి వదిలే అంటే వాళ్ళ సంగతి వదిలే. విశ్వాసం లేదు అంటున్నారు, సరి చేసుకో. అదొక పెద్ద తండ. ఒకడు మానేశాడంటే ఒక 10 మంది మానేస్తారు ఆ సంఘంలో. నేను ఆ మాట చెప్పిన సంగతి ఆ సేవకులకి తెలీదు. వాళ్ళు నా పరిచయస్తులు కాదు, నేను నేర్పించేది అదే. చెదరగొట్టువాడు నా పక్షమున ఉండనివాడు అన్నారు యేసయ్య. సమకూర్చని వాడు నాకు విరోధి అన్నారు ఆయన. సమకూర్చే పని చేయాలి, చెదరగొట్టే పనులు చేయకూడదు. తర్వాత రోజుల్లో చెదరగొట్టబడతాం. ఒకవేళ చెదరగొట్టే ఆలోచన అని చెప్పి పర్వాలేదులే మా సంఘానికి వచ్చేసానంటే కళ్ళు మూసుకుని వచ్చేస్తారు. ఓ 10 మంది వాళ్ళ వెనకాల, ఒక 4 వాళ్ళ వెనకాల కాదు. ఆ సేవకుడు కష్టపడి సంపాదించిన ఆత్మ, పొదిగిన గుడ్లవి, పుట్టిన పిల్లలవి. ఆ గుడ్ల నుండి వచ్చిన పిల్లల్ని నేను దొంగతనం చేయకూడదు. రక్షణ పొందని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ చేతులు దేవుడు ఇచ్చింది వారి రక్షణ కొరకు ఎత్తడానికి. అలా ఎత్తితే వాళ్ళని దేవుడు కొత్త కొత్త ఆత్మల్ని, రక్షణ లేని వారిని వీరికి బదులుగా చేరుస్తారు. దశంభాగం దొంగలించకూడదు, సంఘాల్లో ఉన్న ఆత్మల్ని దొంగలించకూడదు, దేవునికి ఇచ్చే టైం దొంగలించకూడదు. ఎందుకంటే దొంగలకి పరలోక రాజ్యం లేదని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. చెప్తున్నాను నేను ఈ విషయం. చాలామంది పడిపోయి ఉంటారు, దేవుడు వెళ్ళి నిలబెడతా ఉంటారు. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించిందంట. ఎక్కడ పాపం ఉన్న చోట ఏముంటుంది? ద్వేషం. పాపం చేశాడా అతను వడ్డీ వ్యాపారం చేస్తాడా? అదేం పని? బాప్టిజం పొంది అంత అన్ని వాక్యాలు వింటున్నాడే పాపం. అతని మాట వింటే ద్వేషం వేస్తుంది అతను, చూసేవారికి విన్నవారికి. అతను సిగరెట్ తాగుతాడా? ఒక రకమైన హేయం, అసహ్యం. బలార్థంలో ఎలా పాలు పొందుతున్నాడు? వాక్యం ద్వారా దేవుడు సరిచేస్తారు. నీకెందుకు అతని సంగతి? నీ తప్పులు దేవుడు ఎత్తటం ప్రారంభిస్తే నిలబడగలవా దేవుని ఎదుట? నీవు ఒకరిని చూసి నవ్వుతున్న నిన్ను చూచి ఒక రోజున చాలామంది నవ్వే ఆ చేదు అనుభవాలు నువ్వు రాకుండా జాగ్రత్త పడాలి. తన సహోదరుని ఆపద దినమున సంతోషింపతగదని దేవుడు చెప్పారండి. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించలేదు, కానీ అపరిమితంగా విస్తరించింది. కృపతో ప్రవేశిద్దామండి నూతన సంవత్సరంలో. నిలబడి ప్రవేశిద్దామండి నూతన సంవత్సరంలో. తోకతో వాడు పడేసేటప్పుడు జాగ్రత్త పడదామండి. ఆ తల్లి గర్భంలో ఉందాం. ఆ మగ శిశువుని ఎలాగైనా మింగేయాలని తోకకు దొరకట్లేదు మగ శిశువు. ఆ స్త్రీని తోకతో పడేసే అవకాశం లేదు వాడికి. మగ శిశువుని మింగుదామని నోరు తెరిచున్నాడు. ప్రభు రాకడ వరకు సాతాను యొక్క తల. వాక్యం ప్రకారంగా చెప్తున్నాను. దేవుడు సమాధానకర్తైన దేవుడు శీఘ్రంగా మీ సాతాను తలను మీ కాళ్ళ కింద చితక తొక్కించి, ఒకవైపు వాడి తల మన కాళ్ళ కింద ఉంటుంది, ఒకవైపు వాడి తల తెరవబడి ఉంటుంది. వారి నోరు ఎవరు జయించాలనుకుంటారో వారిని మింగేయాలని.
నేను లోకాన్ని జయించాలనుకుంటున్నాను, నేను సాతాన్ని జయించాలనుకుంటున్నాను, నేను శరీరాన్ని జయించాలనుకుంటున్నాను, నేను కోపాన్ని జయించాలనుకుంటున్నాను. నిజమే, కోపం అన్న మాట నిజమే. నేను ఆ వడ్డీ వ్యాపారాన్ని జయించాలని కూడా మానేస్తాను, నూతన సంవత్సరంలో చేయను. నేను సిగరెట్, ఆ బూతు మాటలు, నేను దశంభాగం ఎక్కొడుతున్నాను, జయించాలనుకుంటున్నాను అనేవాడిని జయించే ప్రయత్నం చేస్తున్నాడు వాడు. కానీ జయం ఇవ్వట్లేదు సాతానికి. ఎందుకంటే యేసు రక్తం సాతానికి జయం ఇవ్వడం కొరకు చిందింపబడలేదు. యేసు రక్తం సంఘానికి జయం ఇవ్వడం కొరకు చిందింపబడింది. ఓడిపోయి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టకుండా జయం పొందొచ్చు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా. స్వరం కొంచెం బాగోలేదు, నిన్నంతా మరి దేవుని సన్నిధిలో ఉండాల్సి వచ్చింది. ఆహారం తీసుకోవడానికి కూడా టైం లేదు. కాబట్టి మీకు యూట్యూబ్లో వింటున్న మీకు, ఈ జీరగొంతుతో వచ్చే మాటలు, సంఘ ఆరాధనలు వింటున్న మీకు ఈ బొంగురు గొంతుతో వచ్చే మాటలు వినే కృప దేవుడు దయచేదురుగాక. అర్థం చేసుకునే ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. నా గొంతులో ఉన్న బలహీనతను కూడా పరిశుద్ధాత్మ తన అగ్నితో కాల్చి పరలోకపు మాధుర్యాన్ని నా స్వరంలోనూ మనందరి స్వరాలలో ఇన్ జీసస్ నేమ్ నింపుదురుగాక. జయించి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. నిర్గమకాండం 40వ అధ్యాయం. మందిరాన్ని నిలబెట్టమన్నారు నాన్నగారు. మొదటి వచనం, నిర్గమకాండం 40వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. ప్రకటన గ్రంథం 2:5. ప్రకటన గ్రంథం రివల్యూషన్ చాప్టర్ 2 verse 5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువారు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 118వ కీర్తన 13వ వచనము. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. యెహెజ్కేలు గ్రంథం 2:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు 18వ అధ్యాయము ఆదికాండము 22వ వచనము. ఆదికాండము 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదోమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనము. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంటే నిలవబడి ఉన్నట్టు వరకు మనం తీసుకుంటున్నాం. అబ్రహాము, మోషే, ఏలియా, ప్రత్యక్ష గుడారం, కొత్త నిబంధన సంఘం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆత్మీయ స్థితిలో నిలబడి ఉండటం, ప్రార్థన విషయంలో దేవుని కృతజ్ఞత హృదయంతో ఆరాధించి స్తుతించే విషయంలో, పరిశుద్ధత విషయంలో
పరిగెత్తుతున్నాడు ఒక చిన్న పిల్లోడు, పడిపోతే తిరిగి నిలబడతాడు కదా. దేవుని దృష్టికి మనం పిల్లలం, మనకు నడక రాదు, నడిపిస్తున్నాడు కాబట్టి నడుస్తున్నాం, నడిపించబడుతున్నాం కాబట్టి ఆయనతో నడవాలి. మనకు నడక రాదు, చిన్నపిల్లలకి ఏమి నడకొచ్చు, నేర్పిస్తున్నారు ఆయన. నీవు నడవవలసిన త్రోవలో నేను నడిపించుదునని ఆయన వాగ్దానం చేసి అలాగనే నడిపిస్తున్నాను. యెహోవా మాత్రమే వాడిని నడిపించునని ఆయనే అన్నారు మోషే ద్వారా. ఈ చోటికి వచ్చి చేరే వరకు మిమ్మల్ని ఎత్తుకున్నారు అని అంటున్నారు ఆయన. నాయకుడు ఆయన, నావికుడు ఆయన, నజరేయుడు ఆయన. నూతన సంవత్సరంలో మనం వెళ్ళట్లా, మనల్ని తీసుకుని వెళ్తున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాకాశానికి మనం వెళ్ళట్లా, మనల్ని తీసుకుని వెళ్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. గాడిద తనంతట తాను వెళ్ళలే యెరూషలేములో, ఆ గాడిద మీద ఆయన కూర్చున్నారు కాబట్టి యెరూషలేములోనికి తీసుకెళ్ళారు దాన్ని. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు వెళ్ళిన ధోని చేపలు పట్టి తీసుకుని వచ్చింది, కానీ 2 ధోనిలు మునిగేటంత లోతైన అనుభవాలు వెళ్ళలేదా ధోని. ఆయన ఎక్కారు కాబట్టి, ఆయన లోతునకు నడిపించారు కాబట్టి, పేతురుతో చెప్పి నడిపించమన్నారు, వలలు వేయమన్నారు కాబట్టి 2 ధోనిలు మునిగాయి. అంటే మునగలేదు, 2 ధోనిలు నింపబడ్డాయి చేపల రాశులతో. ఆయన నడిపింపు అంత దీవెనకరంగా ఉంటుంది. ఈ దినం వరకు అలా నడిపించిన దేవుడు మరణం వరకు మనల్ని ఆయన నడిపించునని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. ఎవరు మనల్ని నడిపించకపోయినా ఆయన మనల్ని నడిపిస్తారు. ఎవరు మనల్ని విడిచిపెట్టేసినా ఆయన మనల్ని విడిచిపెట్టరు. అందుకని యేసన్న గారు ఆయన పాటల్లో రాశారు కదా, నా కృప నిన్ను విడువదంటివే. అది నా కృప నిన్ను విడవదు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, ఆయన కృప నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తుంది. 26వ దినం ఈ డిసెంబర్ నెల, ఈ 2021 సంవత్సరం వరకు దేవునికి 2 చేతులెత్తి బిగ్గరగా మహిమ చెల్లించండి. కాబట్టి ఎలా వెళ్ళాలి? నూతన సంవత్సరంలో మందిరం తలుపులు తీయాలండి. నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ అంటారు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, నేను మీలో నివాసం చేయించున్నాను. ఎవరు చెప్పకుండా హిజ్కియా చిన్నప్పటి నుండి ఆ దేవుని అందలి భయభక్తులు కలిగి, తన పూర్వీకులు ఆ తలుపులు మూసేస్తే తన రాజ్యంలోకి వచ్చిన మరుక్షణం మొదటి సంవత్సరం మొదటి నెల, అవునా, మందిరపు తలుపులు తెరిచారు. కొరింథీ మొదటి పత్రిక 3:16, దినవృత్తాంతాల 29వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, మొదటి కొరింథీ 3:16 చదవబడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితడుగు దావీదు చర్యనంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజీవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. మందిరపు తలుపులు తెరిచారు హిజ్కియా. అందుకే కదా ఆయుష్కాలం పెంచారు దేవుడు. శత్రువు తనంతట తాను పొడుచుకొని చచ్చిపోయేటట్లు చేశారు దేవుడు. ముట్టడి దెబ్బలు వేసిన శత్రువు ఒక అంగుళం కూడా ముందుకు రానివ్వలే దేవుడు. మందిరపు తలుపులు తెరువు, ఒక అంగుళం కూడా ముందుకు రానివ్వరు దేవుడు. హిజ్కియా దేవుని యొక్క మందిరంలో స్తుతి ఆరాధన ప్రారంభించారు. దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచారు. పాడైపోయిన తలుపులు గుమ్మాలు బాగు చేశారు.
పాడైపోయిన ఇతరుల్ని బాగు చేద్దాం, పాడైపోయిన మన జీవితాల్ని బాగు చేసుకుందాం. ఇది బాగు చేసుకునే కాలం, ఇది కట్టబడే కాలం. దేవుడు కడుతున్నారు, సేవకులు కడుతున్నారు, మనల్ని మనం కట్టుకోవాలి. ఇది బాగు చేసే కాలం. గుండె చెదిరిన వారిని యెహోవా బాగు చేయవారని వ్రాయబడింది. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నారు అని యేసు ప్రభు గురించి ప్రజలు ప్రస్తుతించారు. యెరూషలేము నీవు బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నావని లేఖనాలు ఘోషిస్తున్నాయి. బాగు చేసే కాలం. ఇతరుల్ని బాగు చేద్దాం. ప్రార్థన ద్వారా, గద్దింపుల ద్వారా, హెచ్చరికల ద్వారా మనల్ని మనం బాగు చేసుకుందాం. నూతన సంవత్సరంలో ఎలా ప్రవేశించాలో దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధత గలవారమై నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. మొదటి అనుభవం తెస్సలోనిక మొదటి పత్రిక. తెస్సలోనిక సంఘానికి దైవజనులైన అపోస్తలులైన పౌలు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవబడుతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. 3 భాగాలు ఉన్నాయి మనలో: ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ 3 పరిశుద్ధపరచబడాలి. రాకడ వరకు నిందారహితంగా ఉండాలి, కాపాడబడాలి. పరిశుద్ధపరచబడాలి, చదివారా పూర్తిగా? నిందారహితంగా ఉండాలి, కాపాడబడాలి. 3 జరగాలి. సంపూర్ణమైన పరిశుద్ధత గురించి పరిశుద్ధాత్మ అక్కడ వ్రాయించారు. కొంచెం పరిశుద్ధత అంగీకరించబడదు. వాక్యం తెలియని వారు కొద్దిగా పరిశుద్ధపరచుకుంటారు, తెలిసిన వారు కూడా పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడరు. దీవెనలు తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు, ఆరోగ్యం తీసుకోవడానికి ఇష్టపడతారు. పరిశుద్ధపరచబడు నిమిత్తమే వారు ఇష్టపడరు, వారికి ఇష్టం ఉండదు. ఎవరు వారిని వారు అప్పగించుకుంటారో దేవుడు వారినే పరిశుద్ధపరుస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. If you accept the word of God, if you agree, then only the Lord God will sanctify you. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను, మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని అన్నారు ఆయన. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా యెహోవా మెకాదీస్ అని పేరు పెట్టబడిన దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు. మనలో 3 భాగాలను దేవుడు సృష్టించారు, నిర్మించారు. ఒక భాగం దేవునిది, ఒక భాగం మట్టిది, అంటే మట్టిలో నుండి వచ్చింది. ఒక భాగం దేవునిలో నుండి వచ్చింది. ఆ 2 కనెక్ట్ అయితే ప్రాణం వచ్చేసింది, రక్తం ప్రసరణ మొదలై. ముందు మట్టి నుండి ఆయన నిర్మించారు, తర్వాత తన భాగాన్ని పంపించారు. పంపించగానే ఆత్మ శరీరం కనెక్ట్ అవ్వగానే రక్తం మొదలైంది. డిస్కనెక్ట్ అయినప్పుడు రక్తం పలచబడి కొంచెం అలా నల్లబడిపోతుంది, ప్రాణం పోతుంది. అప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, రక్షణ పొందుంటే. లేకపోతే తీర్పు దినం మరి లెక్క చెప్పాలిగా. అందుకనే పాతాళంలో వేదన పడతా ఉంటుంది. అయ్యో నేను బతికున్నప్పుడు, అయ్యో నేను బతికున్నప్పుడు మారలేదే, అయ్యో నువ్వు పోవు పాతాళమున తెలివైనను జ్ఞానమైనను ఆలోచనను లేవు. అందుకనే బాగున్నప్పుడే కోమాలకి వెళ్ళిపోయినాక మనిషి ఏం పశ్చాత్తాపడతాడు? చచ్చిపోయి ఆఖరి క్షణాల్లో మరణ భయం పట్టుకున్నాడు ఏం పశ్చాత్తాపడతాడు? బతకాలని కోరుకుంటాడు కదా, బతకాలని కోరుకుంటాడు. అమ్మో చచ్చిపోతానని కలవరపడిపోతూ ఉంటాడు. ఊహ బాగుందిగా మనకు, గ్రహింపు ఉందిగా మనకు. వాక్యం తెలియని వారం కాదుగా మనం, వాక్యం బాగా తెలుస్తున్నాం కదా. దేవుడు మనల్ని హెచ్చరిక చేయకపోతే మనం చెప్పగలం, ప్రభా మీరు మాకు చెప్పలేదుగా కాబట్టి మేము చేయలేదు. ఇప్పుడు మనం తప్పించుకోలేంగా. అసలు వాక్యం తెలియని కాలంలో కూడా దేవుడు మనస్సాక్షిని పెట్టాడుగా.
మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మనస్సాక్షి ఒకవైపు, దేవుని యొక్క వాక్యం ఒకవైపు, లోకం ఒకవైపు, సాతాను సైన్యం ఒకవైపు దోషారోపణ చేస్తూ ఉంటే దేవుడేమంటున్నాడంటే, దేవుడేమన్నారో చెప్పన, అగ్నిలో నుండి తీసిన కొరివి వలే ఉన్నాడు ఇతడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, మూడోసారి బిగ్గరగా. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. అగ్నిలో ఉంటే బాగుండేది. కొరివి ఎంతసేపు మండిద్ది? అగ్ని అయితే నిత్యము మండుతూ ఉంటుంది. కొరివి ఎంతసేపు మండుతుంది? ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. ఎందుకనంటే అతడు మలిన వస్త్రాలు ధరించుకున్నవాడయ్యాడు. అతని యొక్క ప్రధాన యాజకుడు. సాతాను వెంటనే ఫిర్యాది అయి దేవుని ఎదుట అతని మీద నేరస్థాపన చేస్తున్నాడు. మీ విరోధి అయిన సాతాను, అవునా, తన సహోదరులకు విరోధి అయిన సాతాను తన సహోదరుల మీద విరోధమైన మాటలు చెప్తున్నాడు, నేరం మోపుతున్నాడు. నేరస్థాపన చేయవారు ఎవరు? దేవుడే అని వ్రాయబడింది బైబిల్లో. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా. నువ్వు ఎందుకు ఆ రోజు అలా చేసావు, ఈరోజు ఇలా చేసావు అని అడగట్లేదు ఆయన. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయద్దమ్మా, నేను నీకు శిక్ష విధించట్లేదు కదా అని అన్నారు. శిక్ష విధించవచ్చు ఆయన, రాయి తీసుకొని కొట్టేయచ్చు ఆయన, లేకపోతే దేవదూతలకు చెప్పొచ్చు, తీసుకెళ్ళి ఈ పాపరాత్మరాళ్ళని నరకంలో పోసేయండి అని. అలా చెప్పలేదు ఆయన. సాతాను ఫిర్యాది అయి దోషారోపణ చేస్తూ ఉంటే మలిన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని చూపించి అంటున్నారు, ఇతని యొక్క మైల బట్టలు తీసివేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దయగలిగిన దేవుడు కొన్నిసార్లు మన యొక్క ఆత్మ సంబంధమైన వస్త్రాలు మైలపడ్డాయి, మలినమయ్యాయి. మన క్రియల వలన మన స్పిరిచువల్ గార్మెంట్స్, మన ఆత్మీయ వస్త్రాలు మురికి చేయబడతాయి. అప్పుడు ప్రభు మనకు స్నానం చేయిస్తారు. మరలా వాక్యం ద్వారా ఉతక స్నానం. బాప్టిజంలో జ్ఞాన స్నానం అయిపోయింది, పరిశుద్ధాత్మ వలన అగ్ని స్నానం అయిపోయింది. మనలా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వలన అలా స్నానం చేయిస్తారు. వాక్యం బాగా కడగాలి. హల్లెలూయా. వాక్యం తలను కడుగుతుంది తెలుసా? షాంపూ, సీకాకాయ, కుంకుడుకాయ వాటికంటే ఎక్కువగా వాక్యం తలని బాగా కడిగే సబ్బు. నేను చాకలివాని సబ్బు వంటి వాడని కాదా, ఆత్మీయ వస్త్రాన్ని కడుగుతుంది అది. గుండెను కడిగే సబ్బు అది. అన్నిటికంటే మోసకరమైంది కదా, లోపల ఉన్న తలంపులు బయటికి రావుగా, చేతుల్ని కడిగే సబ్బు అది. కొట్టేసావు ఎవరునో, ఉదాహరణకి కాళ్ళను కడిగే సబ్బు అది. ప్రాణాత్మ శరీరాన్ని కడిగి ఏమని రాయబడింది? ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరించుచున్నాను. సాతాను చూసి సిగ్గుపడుతున్నాడు. ఎందుకైనా చేశారు దేవుడు? ఇంకోసారి యెహోషువ తప్పు చేయకుండా ఉండాలని. ప్రధాన యాజకుడు యెహోషువ ఇంకోసారి పాపం చేయకుండా ఉండాలని. ఆ దేవుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఏం పర్వాలేదు అని అనుకోలేదు ఆయన. తల మీద పాగా పెట్టమంటున్నాడు దేవుడు. పాగా అనగా ఆత్మ సంబంధమైన కిరీటానికి సూచనగా ఉన్నది. ముగిస్తున్నాను నేను. మిగిలిన విషయాలు మంగళవారం, బుధవారం, గురువారం పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాల్లో మనం వినబోతున్నాం. అప్పుడు ఒక మాట అన్నారు, నేను చెప్పిన మాటల ప్రకారంగా నా కట్టలను బట్టి నువ్వు నడుచుకుంటే నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానయ్యా. ధైర్యంగా సేవ చేసుకో, ధైర్యంగా విశ్వాస జీవితం జీవించు, నా మందిర ఆవరణాన్ని నువ్వు కాపాడేవాడివి అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్త్రాలు ఎవరు కాపాడుకుంటారు? వారు మందిర ఆవరణాన్ని కాపాడతారు. నూతన సంవత్సరంలో ప్రాణాత్మ శరీరాన్ని కడిగిన తర్వాత ప్రవేశపెడతారు దేవుడు. మంగళవారం వినండి, బుధవారం వినండి, గురువారం వినండి. 3 రాత్రులు 3:20 నిమిషాలు 1 గంట ప్రసంగం ఉంటుంది. అది యూట్యూబ్లో కూడా రికార్డ్ చేయబడి అది రిలీజ్ చేయబడుతుంది.
దేవుని యొక్క వాక్యం మన ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తుంది, కడుగుతుంది. చెప్పానుగా, మీరు విన్న ఈ మాటల వలన ఇప్పుడు పవిత్రులై ఉన్నారన్నారు యేసు ప్రభుల వారు తన శిష్యులతో. వారికే పవిత్రత అవసరమైంది. యేసు పక్కనే ఉన్నారు వాళ్ళు. దే వేర్ అలాంగ్ విత్ జీసస్, పక్కనే ఉన్నారు. నేను చెప్పిన ఈ మాటల వల్ల మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని అన్నారు ఆయన. యేసుక్రీస్తు రక్తం మన ఆత్మల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆత్మ సంబంధమైన వస్త్రాలని. పరిశుద్ధాత్మ అగ్ని మన శరీరాన్ని పరిశుద్ధపరుస్తుంది. నేను యెహోవాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని అన్నారు ఆయన. నాకు తగిన పరిశుద్ధులై మీరు ఉండుడి అని అన్నారు ఆయన. అందుకని అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచానని అన్నారు ఆయన. అన్యజనులతో కాపురం చేస్తున్నాము అంటే అదే లోకంలో ఉంటున్నాము. కాపురం చేస్తున్నాము అంటే ఉంటున్నాము. అన్ని జనుల మధ్య ఉద్యోగాలు చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, చదువుకుంటున్నాము. అన్ని జనులతో, అవునా, బస్సులో, ట్రైన్స్లో, విమానాల్లో, కారుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో ప్రయాణం చేస్తున్నాము. అయినప్పటికీ మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయన వేరుపరిచారు. అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు తగిన పరిశుద్ధులై మీరుండుడి అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదాకి అంత వాక్యం తెలీదు, యూదాకి అంత వాక్యం తెలీదు. మిగిలిన సహోదరులు చేయింది యూదా చేస్తున్నాడు. ఎందుకంటే తన తల్లి అతనికి ఆ పేరు పెట్టింది. యూదా అనగా స్తుతి. స్తుతించేవారు పెంతెకొస్తు వారుగా ఉంటారని ఇంచుమించుగా మనకు తెలుసు. ఈ స్తుతించేవారు యూదా చేసింది చేయాలి. యూదా ఏం చేశాడంటే తన గాడిదను, తన గాడిద పిల్లను ద్రాక్షవల్లికి కట్టి, అది ఉత్తమమైన ద్రాక్షవల్లి అంట. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య, ఉత్తమమైన ద్రాక్షవల్లి యేసయ్య, శ్రేష్టమైన ద్రాక్షవల్లి యేసయ్య. అవునా? కాబట్టి దానికి కట్టి అప్పుడు తన వస్త్రాలు ఉతుక్కోవటం ప్రారంభించాడు. గాడిద పిల్ల మన భారాలు, మన పనులు, మన బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవ, పరిచర్య, చదువులు వాటికి సూచనగా ఉన్నాయి. ఎగ్జామ్ అని చదువుకుంటా కూర్చుంటే పరిశుద్ధత కొంచెమే తీసుకొని వెళ్తాం నూతన సంవత్సరంలో. అలా కాదు. ఎగ్జామ్స్ కోసం చదవాలి. శుద్ధీకరణ కూటాల్లో, ఆరాధనలో కాదు, మిగిలిన టైంలో చదవాలి. మొదట దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే అదే. అవన్నీ అప్పుడు నీకు ఇస్తారు. ఆయన నీతిని వెతకటం అంటే అదే. ఈ 3 రోజులు, రేపు 28వ తారీఖు మంగళవారం అనగా డిసెంబర్ నెల 2021 సంవత్సరపు 28వ తారీఖు మంగళవారం, బుధవారం, గురువారం సాయంత్రం 6 గంటల నుండి పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాలు, ఆత్మీయ బలిపీఠాలు కట్టుకునే ఆ కూటాలు ఉంటాయి. సరైన ప్రకారంగా సమయానికి వచ్చి ఒక 6:30 అయినా కానీ వచ్చి శుద్ధీకరించుకోండి. ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే, ఒకటి, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు, రాకడలో ఎత్తబడాలి. కాబట్టి ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకోవాలి, బలలో పాలు పొందాలి. కాబట్టి ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. కాబట్టి సరి చేసుకుంటే దేవుని హృదయంలో నుండి, అవునా, నీకు దీవెనకరమైన ప్రవచనపు వాగ్దానం వస్తుంది. సరి చేసుకునే వారికి వాగ్దానాలు నేనేం చెప్పగలను, దేవుడు చెప్పలేదే, ఏం పర్వాలేదులే, పాస్టర్ గారికి మిగిలిన వాళ్ళకి పని పాటలు ఏం లేవు, అలా అనుకునే వారికి నేనేం చెప్పలేను. వాక్యం విని భయపడి సరి చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట, అవునా, పరిశుద్ధపరచబడండి. ఈ 3 దినాలు పరిశుద్ధపరచబడిన వారమై నూతన సంవత్సరంలో దేవునితో కలిసి, మన ప్రభువైన యేసుతో కలిసి, తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మైన ఆ త్రియేక దేవునితో కలిసి జయధ్వనులతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. లేచి నిలబడదాం. తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడదాం. చేతులు జోడిద్దాం. విన్న వాక్యాన్ని ద్వితీయోద్దేశ్యంలాగా ద్వితీయ జ్ఞాపకం చేసుకుందాం. రెండోసారి, యెహోవా బలము తనదని నాకు సెలవిచ్చిన ఆ మాట 2 మారులు నాకు వినబడెను.
ప్రతిధ్వనించే శబ్దం మన దేవుని యొక్క శబ్దం. సరి చేసుకోండి. నువ్వు నిలబడాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడారు. పడిపోయి నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టనని అనుకోండి. మనసులో నేను పడిపోయానని జ్ఞాపకం వస్తుందా మీకు? ఎవరైనా, అందరు కాదు, కొందరిలో కొందరైనా ఉంటారుగా పడిపోయిన వాళ్ళు. మీరు పడిపోయారని జ్ఞాపకం వస్తుందా మీకు? అయినా పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మిమ్మల్ని నిలబెడుతున్నారు కదా. వాడు గట్టిగా తోసినా కానీ యెహోవా మీకు సహాయం చేసి నేను పడిపోకుండా కాపాడుతున్నారు కదా. బండ మీద నిలబడు మోషే అని దేవుడు చెప్పారు కదా. అది వాక్యమే బండ కదా. తోకతో వాడు అనేకుల్ని పడదోసింది మనం చూస్తున్నాం కదా. మనల్ని మింగేయాలని వాడు నోరు తెరిచాడు. కాళ్ళతో గట్టిగా తొక్కుతాం వాడి తలను, అణిగిపోతుంది వాడి తల. అయినా మింగలేకపోయాడు. ఎందుకంటే వారు జయించిన వారై ఉండాలని తన రక్తం చిందించారు దైవం. యేసు నీ కొరకు చనిపోయారు. చేతులు ఎత్తండి, 2 చేతులు పూర్తిగా ఎత్తండి, సగం ఎత్తమాకండి. చేతులు ఎత్తండి. దేవుని ఎదుట అందరూ చేతులు ఎత్తండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను గద్దిస్తున్నారు. ప్రేమించిన వారిని గద్దించరు ఆయన. నేను ప్రేమించి వారిని గద్దించుచున్నాను, శిక్షించుచున్నాను అని అన్నారు ఆయన. ఆయన శిక్ష చేసినా మనకు దీవెన ఉంటుంది. ఆ శిక్ష వెనకాల ఆయన గద్దించిన ఆశీర్వాదాలు ఉంటాయి. మందిరపు తలుపులు తెరిచింది, బాగు చేద్దాం. ఆ మందిరం మనమే. ఆ మందిరం మన యొక్క కనులు ఎదుటున్న విశ్వాసులైన పరిశుద్ధులే. వారు వేరే సంఘానికి చెందిన వారైనా మనమైనా నిలబెడదాం. వారిని పరిశుద్ధతగా కలిగి ఉంటారని చెప్పండి దేవునితో. నన్ను పరిశుద్ధపరచమని అడగండి. పేతురు గారు అడిగినట్లుగా మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నారు ఆయన. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలని అన్నారు ఆయన. నాకు తగిన పరిశుద్ధులుగా మీరు ఉండాలని అన్యజనుల నుండి మిమ్మల్ని వేరు చేశాను అన్నారు ఆయన. కలిసి ప్రయాణం చేయాలి, బస్సు అయినా కారు అయినా. కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ క్రియలు రాకుండా జాగ్రత్త పడాలి. తండ్రి, నీ వాక్యం ద్వారా నాకు ఉదకస్నానం చేయించు, నా ప్రాణాన్ని కడుగు. యేసయ్యా, మీ రక్తం ద్వారా నా ఆత్మను కడుగు. నాకు మీరు దయచేసిన ఆత్మీయ వస్త్రాలను కడగండి. పరిశుద్ధాత్మ, మీ అగ్ని ద్వారా నా శరీరాన్ని కడగండి. మీరు ఏదైతే చెప్తున్నారో అన్నీ నేను ఒప్పుకుంటాను. నేను నిలబడితే మీరు నాలో ప్రవేశిస్తారు. నేను నా పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపం ఉన్న చోట సమాధానం ఉంటుంది. నాకు నెమ్మది కావాలి. నూతన సంవత్సరంలో నేను నెమ్మదిగా అడుగు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన వినికిడిలో, ఆయన మహిమాన్వితమైన వినికిడిలో మన తీర్మానాలను అంగీకరించుదురుగాక. ఆమేన్. నిలబడి ఉండండి, ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం గండ మీకు లెక్కించలేని అయా స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ఈ సంవత్సరము నా తండ్రి ప్రభు ఆఖరి ఆదివారము నా తండ్రి మీ దాసుని నిలబెట్టి మీ లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా మాకు గ్రహింప శక్తిని అయా నా తండ్రి దయచేసి నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. గ్రహింపు శక్తి ఉంటే నా తండ్రి ప్రభు రాజువి అయా పశ్చాత్తాపడతారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. పశ్చాత్తాపడి వరకు నా తండ్రి ప్రభు సమాధానం ఉంటుంది తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు ఆత్మ నెమ్మదిగా ఉంటుంది తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి ప్రభు మీ రక్తము కార్చి నా తండ్రి ప్రభు మమ్మల్ని నీతిమంతులుగా మార్చారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ అయ్యా ఎల్లప్పుడూ మీ రక్తాన్ని తలంచాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ రక్తాన్ని అతని తలంచగలిగిన భాగ్యము ధన్యత దయచేసి కొనొచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. అబ్రహామును అయా నిలబడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు. మీ సన్నిధానములో నిలబడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. యెహెజ్కేలును అతని నిలబడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేము కూడా నిలబడగలన గొప్ప ధన్యత భాగ్యము దయచేసి కొనొచ్చిన తండ్రి మీ సన్నిధానములో నిలబడి అయా మిమ్మల్ని స్తుతించాలి ప్రార్థన చేయాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ప్రార్థన చేయగలను గొప్ప ధన్యత భాగ్యము దయచేసి కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా దోషాలు నా తండ్రి ప్రభు మా అతిక్రమాలు నా తండ్రి ప్రభు రాజవి అన్నీ నా తండ్రి ప్రభు మీ సన్నిధానములో ఆయన ఒప్పుకుంటున్నాం ప్రభు మీకు స్తోత్రాలు రాజా. అయా ఒప్పుకుని నా తండ్రి ప్రభు అయా ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మమ్మల్ని అందరినీ కడగమని వెడుకొనొచ్చు నా తండ్రి కడిగి పరిశుద్ధపరచమని వెడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా ప్రాణాత్మ శరీరము నా తండ్రి మీరు కడగండి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీరు కడిగి పరిశుద్ధ పరచమని వెడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు అగ్నిలో నుంచి తీయబడిన కొరివెళ్ళిన ఉన్నారు తండ్రి అయ్యా అని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా ఇల్లు బట్టలను తీసివేయమని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా ఆత్మీయ వస్త్రాలు నా తండ్రి ప్రభు అయ్యా మీరు కడిగితే నా తండ్రి పరిశుద్ధపరచబడితే తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా నడినే తినిచి అరికాలు వరకు నా తండ్రి ప్రభు మీరు కడగమని వెడుకొని నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా ప్రాణాత్మ శరీరాలు నా తండ్రి ప్రభు మీరు కడిగి పరిశుద్ధపరచమని వెడుకొని నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మమ్మల్ని నా తండ్రి ప్రభు మమ్మల్ని మా సంఘ బిడ్డలందరినీ కడగమని వెడుకొని నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకడ రహస్య రాకడ వచ్చినప్పుడు నా తండ్రి ప్రభు అయా మేమందరము రూపాంతరం చెందగలన గొప్ప ధన్యత భాగ్యము దయచేసి వెడుకొని నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు 2021 సంవత్సరం నా తండ్రి ప్రభు ముగింపులో ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు రాజా. 2022 సంవత్సరంలోనికి అయా ప్రవేశింపబోతున్నా తండ్రి అయా 3 రోజులు కూడా నా తండ్రి ప్రభు రాజువి అయా శుద్ధీకరణ కూటాలు నా తండ్రి మమ్మల్ని మేము కడుకొని పరిశుద్ధపరచుకోవాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా పరిశుద్ధపరచుకుని నా తండ్రి ప్రభు 2022 సంవత్సరంలో కిన్నికి ప్రవేశించాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని కొనొచ్చు నా తండ్రి మీ దీవులతో నింపమని కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. గృహాలకి తిరిగి వెళ్ళేటప్పుడు నా తండ్రి క్షేమంగా చేర్చమని కొనుచున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. కూర్చోమాకండి. ప్రకటన ఆరాధన ఆశీర్వాదంతో బయలుదేరి వెళదాం. 28వ తారీఖు అనగా ఈ వారంలో మంగళవారం, బుధవారం, గురువారం 3 సాయంత్రాలు పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాలు, ఆత్మీయ బలిపీఠాలు, కట్టుకునే కూటాలు విజయవాడ సెంట్రల్ ఫేత్వంలో జరుగుతాయని ప్రభువుని బట్టి నేను ప్రకటిస్తున్నాను. రెండవది 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్, పాత సంవత్సరపు ఆరాధన, అదే ప్రకారంగా నూతన సంవత్సరపు ఆరాధన, నూతన సంవత్సరపు నూతన గీతం, వాగ్దానాల ఆరాధన జరుగుతాయి. మీరు బలారాధన కొరకు ఎలాగో 31వ తారీఖు ఉపవాసం ఉంటారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే నూతన సంవత్సరంలో ఆ రోజే తెల్లవారుజామున బల్లారాధన ఉంటుంది, ఉండకపోవచ్చు. ఎలాగో ఉపవాసంతోనే మనం వస్తాం కనుక. కాబట్టి నేను మీతో చెప్పేది ఏమిటంటే కర్ఫ్యూ పెట్టచ్చు అని కూడా తెలియపరచబడింది. ఒకవేళ కర్ఫ్యూ ఉన్నా
31వ తారీఖు ఒక 12 వరకు ఆరాధన ఉంటుంది. 12:30 అంతా వదిలేస్తే బాగుంటుంది. బల్లార్దన అయితే ఇంచుమించు ఒక 2 గంటలైనా అవుతుంది. కనుక అర్ధరాత్రి 2022 సంవత్సరపు జనవరి నెల 2వ దినం మొదటి ఆదివారం కాబట్టి బల్లార్దన అప్పుడైనా తీసుకుందాం. అయితే 1వ తారీఖు తెల్లవారుజామున లేకపోతే 2వ తారీఖు అది నేను చెప్పలేనండి. అది ఎందుకంటే మా మీద ఆధారపడి లేదు కదా, ప్రభుత్వానికి మనం లోబడాలి కనుక. 2వ ప్రకటన 1వ తారీఖు మాత్రం సాయంత్రం 2022 సంవత్సరంలోని మొదటి నెల మొదటి శనివారం కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం, రాత్రికాల ప్రార్థన యెహోవా వాగ్దాన క్షేత్రంలో ఉంటుంది అని నేను ప్రకటిస్తున్నాను. ఇవి ప్రకటనలు. క్యాలెండర్లు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. తీసుకొని ఒక కొత్త ఆత్మలకు ఒక 2 క్యాలెండర్లు అయినా ఇవ్వండి, లేకపోతే ఒక 5 క్యాలెండర్లు అయినా తీసుకొని ఒక 5 ఆత్మల్ని ఆ క్యాలెండర్ వలన వారు రక్షణ పొందుతారు. తర్వాత మీరు క్యాలెండర్లు అడిగినా కానీ ఇక ఇవ్వము అని నేను ముందుగానే ప్రకటిస్తున్నాను. అందరం ప్రభుని స్తుతిద్దాం. 28, 29, 30 మర్చిపోవద్దు. మంగళ బుధ గురు సాయంత్రాలు విజయవాడలోనే జరుగుతాయి. 31వ తారీఖు పాత సంవత్సరపు ఆరాధన, 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధన విజయవాడ సెంట్రల్ ఫేతంలోనే జరుగుతున్నాయి. వాగ్దానాలు, స్టిక్కర్లు మీ ముందు ఉంచబడతాయి. నూతన సంవత్సరపు పాట సమర్పించుకున్నాను నా జీవితం, అది కూడా మనం పాడుకొని దేవుడిని ఆరాధించబోతున్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.